అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని 17వ దినము. అంశము జలము, బలము, ఫలము. 2వ భాగము. వాక్యము నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుండి 16వ వచనము వరకు. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రములు. మరొక మారు నీ వాక్య ధ్యానములోనికి వచ్చినాము. ఎన్ని మార్లు తరచినను నీ వాక్యములో నుండి నూతన ప్రవాహములు, మమ్మును ఆనందింపజేసే నూతన సంగతులు రాక మానవు. అది నీ అద్భుతకరమైన కృప. మాకు కలుగుచున్న హింసలను సహింపుతో జయించుటకు ఇప్పుడు నీ వాక్య జలము మాకు త్రాగించి మమ్మును బలపరుచుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. పాఠము. వాక్యం అనగా దాహం తీర్చే జలము. ఆ జలమే ఇక్కడ కత్తి అయింది. ఇక్కడ యుద్ధంలో శత్రువులను హతం చేసింది. అదే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనము రెండంచుల గల కత్తి అయింది. గనుక ఇశ్రాయేలీయుల యొక్క ధైర్యమేమి? దైవ ఆజ్ఞ చొప్పున యుద్ధము గాని తమ సరదాను బట్టి కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో అంతా యుద్ధమనే ఉన్నది. అలాగే నిర్గమకాండము 17వ అధ్యాయములో యుద్ధమనే ఉన్నది. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు జయము. మోషే చేతులు లాగినప్పుడు వారికి అపజయము కలిగినది. అట్లే మన సంఘంలో ఆదివారం ప్రార్థన చేస్తున్నారా లేదా? మోషే ప్రార్థన చేసేటప్పుడు ఎత్తబడిన చేతులు క్రిందకు వాలకుండా చేసెను. ఈ గదిలో ఉన్న మీరు ఇక్కడి సంగతులు మీ ఊరిలో చెప్పితే వారు బలంగా ప్రార్థనలు చేయగలరు. అయితే వారు అప్పుడప్పుడు ప్రార్థనలు చేసినచో శత్రువుల మాట విని అలసిపోదురు. మీరు హూరులాగా, అహరోనులాగా చేతులు పట్టుకొంటే మోషే వలె వారు బలముగా ప్రార్థించగలరు. అప్పుడు ఆ ప్రార్థన తిన్నగా పరలోకము ఎక్కి వెళ్ళును, శత్రువుకు అపజయము కలిగించును. యుద్ధము ఆరంభించక పూర్వము కొండ క్రింద ఏమున్నది? శత్రు సైన్యము ఉన్నది. వారిని చూడగా ఇశ్రాయేలీయులకు భయము కాదా? అట్లే కానూరు, మద్రాసు, సికింద్రాబాద్, హైదరాబాద్, ఉత్తర ఇండియాలో జరుగుచున్న హింసలను గురించి మీ సంఘముకు చెప్పితే అధైర్యపడుదురు. మనకిందుకులే ఈ మతము అనిపించెదరు. నిడదవోలులోను, నైజాములోని వరంగల్లులోను 150 మంది క్రైస్తవులు హిందూ మతము స్వీకరించుటకు బలవంతము చేయబడ్డారు. గనుక ఈ యుద్ధము మనకెప్పుడూనూ ఉండును గాని చివరకు మనకే జయము ఉండును. ఈ ఉదయం 6 గంటలకు మోకాళ్ల మీదుండి మరుసటి 6 గంటలు సంఘమంతటిని మోకాళ్ల మీద పెట్టించి ప్రార్థించాలని అయ్యగారికి ఉన్నది. అయ్యగారే చేయాలని ఉంది. అయితే అయ్యగారికి సంఘం లేదు కదా. ఎవరికి సంఘం లేదు? లోకమంతటి సంఘము నాదే. అందరి కొరకు ప్రార్థించండి, అందరికీ సువార్త చెప్పండి. మోషే చేతులు ఎత్తి పట్టుకొనుట వలన జయము. ఎంతసేపు పట్టుకున్నారు? ప్రొద్దుగురుంకు వరకు. మనకైతే 1000 ఏండ్ల పాలన చివర ఈ లోకస్థితి అంతరించును. అప్పుడు గాని ఈ లోకానికి ప్రొద్దుగురుంకిపోవును. ఆ లోకాంతము అని ప్రొద్దుగురుంకే వరకు సంగమునకు జయము, శత్రువులకు అపజయము కలుగుతూ ఉంటుంది. కొండ, బండ నుండి వచ్చిన జలము, ఆ జలము త్రాగి యుద్ధము చేయవలెను. ఈ లోకములో యుద్ధము ఇప్పుడు జరుగుచున్నది, ఇంకా ముగియలేదు. ఎందుకంటే బైబిలులో ఎప్పటికప్పుడే ముగింపు గాని అంతటికి ముగింపు కాదు. లోకాంతమందు ముగింపు యుద్ధము జరుగును, అప్పుడు అంతటికి ముగింపు అగును. ఇది బైబిలు కథలో ఉన్నది గాని మాటలో లేదు. నిర్గమకాండములో, సమూయేలు గ్రంథములో సౌలు కాలములో అమాలేకీయులు పడిపోయిరి అని ఉన్నది. మరలా దావీదు కాలంలో అమాలేకీయులను దావీదు గెలిచినారు అని ఉన్నది. గిద్యోను కాలములో అమాలేకీయులు గెలిచిరి. మోషే, గిద్యోను, సౌలు, దావీదు ఈ 4 వరుసగా ఎప్పటికప్పుడే జయము పొందిరి. ఇది లోకములో క్రైస్తవులకు, లోకమునకు ఎప్పటికప్పుడే జరుగుచున్న యుద్ధమునకు పోలిక. మీరు ప్రార్థన మానండి, అప్పుడు మీకు అపజయము.
మీరు ప్రార్థన చేయండి, అప్పుడు మీకు జయము. ఇశ్రాయేలీయుల కొరకు మోషే 3 ప్రార్థించిరి, అప్పుడు జయము కలిగినది. ప్రార్థన మానగా వారికి అపజయము, శత్రువులకు జయము కలిగెను. వారా యుద్ధమునకు ముందు నీరు త్రాగిరి గనుక బలము వచ్చింది. ప్రార్థన చేయకముందు వాక్యం అను జీవజలము బాగా త్రాగండి, అప్పుడు మీకు జయము వచ్చును. ఈ నుయ్యి లోతుగా ఉంది, నీ దగ్గర త్రాడు లేదు, బకెట్టు లేదు, నీకు నీరు ఎలాగు వస్తుంది అని సమరయ స్త్రీ ప్రభువుతో అనినది. ఈ సంభాషణ ముదరగా మాకు మెస్సయ్య రావాలి, అప్పుడు మాకు ఇవన్నీ చెప్పుతారని ఆమె అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేనే ఆ మెస్సయ్య అన్నారు. ఆ మాటే వాక్యము. ప్రభువు మాట వల్ల, ఈ మాట వల్ల వాక్య జలము బయటకు వచ్చినది. ఈ మాట విన్నాక, అనగా ఈ జీవజలం త్రాగాక ఆమె ఈ నూతిని మరచింది, చేద మరచింది, కుండ మరచింది, త్రాడు మరిచింది. కొంత నీరు అంతకు ముందే తోడి ఉంది, అది కూడా మరిచిపోయింది. ప్రభువు ఆమెను నీళ్లు అడిగారు గాని ఆమె ఆయన వైపు చూడలేదు, పెడగా చూసింది. ఎందుకంటే యూదుడు గనుక, సంబంధము లేదు గనుక. అయితే ఆయన గురువు గనుక, గౌను వేసుకున్నారు గనుక యేసుక్రీస్తు ప్రభువు నీళ్లు అడిగినప్పుడు మీకు మాకు సంబంధము ఏమి అని అడిగినది. యేసుక్రీస్తు ప్రభువు జీవజలము ఎత్తిన తరువాత ఆమెకు దాహం తీరింది. అప్పుడు మెస్సయ్య వచ్చాడు అని ఆయన్ను తన గ్రామానికి తీసుకుని వెళ్ళినది. దేవుడేగాక చెప్పకపోతే మోషే ఏమి చేయును, హూరు ఏమి చేయును, అహరోను, యెహోషువ సైన్యము ఏమి చేయును? వారు ఏమి చేసినా ఏమి లాభము? దేవుని వాక్యము మనకెక్కడ ఉన్నది? బైబిలులో ఉన్నది. బైబిలులోని కథలు బాగా తరిస్తే, అనగా బాగా చదివితేనే గాని ఆ కథలోని జలము బయటకు రాదు. అలాగే వాక్యమును తరిస్తేనే గాని అర్థము తెలియదు. బైబిలు బహులోతైనది, యాకోబు బావి వలె బహులోతైనది. ఆ బావిలో ఎక్కడో అడుగున నీరున్నది. బావిలో ఉన్న నీరు తోడుటకు కష్టపడవలెను. పొడుగైన త్రాడు, బకెట్ వేసి బలంగా లాగాలి. లోతుగా ఉండేదాన్ని నీరు తోడుటకు కష్టపడినట్లు వాక్యములోని కథలు లోతుగా తరిస్తేనే గాని హృదయమనే కుండలోకి నీరు రాదు. బండ నీరు అవసరమే, వాక్య ఉదకము అవసరమే. ఏటి నీరు స్నానము చేస్తే నీరు చెడిపోవును, చెరువు నీరు మురికి నీరు. మన గంగాళాలు, అన్ని చెంబులు, చేతులు ముంచే నీరు అశుభ్రమైనదే. అయితే బండ నుండి వచ్చే నీరు, దేవుని నీరు, మహాపవిత్ర నీరు, శ్రేష్ఠ నీరు. బాణలలోని ద్రాక్షారసము ఎంత పవిత్రమైనదో ఈ బండ నీరు కూడా అంత పవిత్రమైనది. అయితే బైబిలులోని వాక్య బండలో నుండి వచ్చే జీవజలము బండ నుండి వచ్చిన నీరు కంటే మహాపవిత్రమైన జీవజలము. సమరయ స్త్రీకి ఎవరు కావలెను? యేసు కావలెను, అనగా మెస్సయ్య కావలెను. చివరకు ఆయనను చూచింది. ఆయన నోట నుండి వచ్చిన వాక్య నీరు త్రాగింది. తన ఊరు వెళ్ళింది, జనాన్ని లాక్కు వచ్చింది. ఆదికాండము మొదలుకొని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము వరకు ఒకే స్వరూపమున్నది, ఒకే గీత ఉన్నది, అది క్రీస్తే. 66 పుస్తకములలోనూ ఏదో ఒక వచనములోనూ ఆయన రూపమున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద ఎవరైనా ఇల్లు కట్టినారా? కట్టిరి. ఆ ఇల్లు ఏది? సంఘమే ఆ ఇల్లు. ఈ బండకు సూచనగా మోషే ఆ కొండ మీద నిలువబడినాడు. బండ నీళ్లు త్రాగుట వల్ల దాహశాంతి గనుక జయము. వాక్యము అను జీవజలం త్రాగుట వల్ల ఆత్మదాహం తీరింది. దీవెన. అలాగూ ఆయన వాక్యములోని జీవజలము త్రాగి మహిమ రాకడకు ఆయత్తపడు ధన్యత ప్రభువు నేడు మీకు దయచేయునుగాక. ఆమేన్.